నేను ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా ఏంటి అనేది కాదు మ్యాటర్. ఇక్కడ ఏది ఎంతలో ఉండే కాస్ట్ మనకి ఎంత చీప్గా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటాను కూడా. $6కి వచ్చింది. దీని కాస్ట్ $1, జస్ట్ $2. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరూపాండి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను అమెరికాలో బిగ్గెస్ట్ షాపింగ్ టైం అయిన బ్లాక్ ఫ్రైడే ఇంకా అలానే థ్యాంక్స్ గివింగ్లో చేసిన షాపింగ్ గురించి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. యూఎస్ఏలో నార్మల్ డేస్ కంటే అంటే ఇయర్ మొత్తంలో జరిగే బిజినెస్ కంటే కూడా ఈ టైంలో బిజినెస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటే చాలా డీల్స్ ఉంటాయి, ఇంకా ఆఫర్స్ ఉంటాయి. అందుకే చాలామంది ఈ టైంలో షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. అందరు కూడా ఇయర్ మొత్తం ఉండే షాపింగ్ అంతా కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఈ టైంలోనే ఎక్కువ చేస్తారు. మెయిన్గా మన ఇండియన్స్ ఎవరైనా మన ఇండియన్స్ ఎవరైనా మన వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయినా లేకుంటే మన వాళ్ళు ఎవరైనా ఇండియాకి వెళ్ళినట్లయినా కూడా పక్క ఈ టైంలో షాపింగ్ చేసుకొని చాలా ఎక్కువ సామాన్లు కొనుక్కొని వెళ్ళి మన వాళ్ళు ఇక్కడ వెళ్ళినట్లయితే అక్కడ తీసుకొని వెళ్ళడం అలా అయితే చేస్తారు. మెయిన్గా నాకైతే ఇది సెకండ్ థ్యాంక్స్ గివింగ్, మా ఆయనకి ఇది 6th టైం థ్యాంక్స్ గివింగ్. నార్మల్గా అయితే థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ ఫ్రైడే ఇంకా అలానే సైబర్ మండే అనే 3 days ఉంటాయి. సో ఈ 3 daysతో పాటు ఈ వీక్ మొత్తం కూడా ఆఫర్స్ అనేటివి ఉంటాయి. కాకపోతే కోవిడ్ వల్ల ఈ ఇయర్లో ఏం చేశారంటే ఈ నవంబర్ అనే మంత్ మొత్తం కూడా ఆఫర్స్ పెట్టారు. అందుకే ఈ టైంని మేము కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాము. మాకు ఇంకా బాబు ఉండడం వల్ల ఒకటే వీక్ అలా వెళ్ళి చూసి తీసుకోలేము. బట్ ఈ మంత్ మొత్తం అంటే ఎవ్రీ వీకెండ్ కూడా వెళ్ళేసి అక్కడ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటూ మరీ తీసుకొని వచ్చాము. సో ఈ వీడియోలో మేమేమి తీసుకున్నాము అనేది మొత్తం కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ గివింగ్ డే అంటే ఏంటో చెప్తాను. సో 1620 ఆ టైంలో వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ కాలనీస్గా స్థిరపడ్డారు. ఆ కాలనీస్ ఇక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్కి చాలా చాలా పనులు చేస్తూ అంటే వేరే వేరే సర్వీసింగ్లు చేస్తూ ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఈ నేటివ్ అమెరికన్స్ 1621 టైంలో వాళ్ళకు ఒక విందును ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్తూ ఒక పార్టీని ఇచ్చినట్లు అన్నట్లు. సో దాన్ని థ్యాంక్స్ గివింగ్ డే అంటారు. అంటే ఇది వాడుకలో ఉన్న ఒక హిస్టరీ. అంటే వీటితో పాటు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ ఒకటి చెప్తూ ఉంటే విన్నాను, అందుకే మీకు చెప్పాను. సో ఇంకా థ్యాంక్స్ గివింగ్కి వెనకాల ఉన్న స్టోరీస్ అన్నింటిని ఇంకా పక్కకు పెడితే మేము ఇంకా ఏమేమి తీసుకున్నాము, ఏం ఆఫర్స్ వచ్చినాయి మాకు అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ నా వీడియోస్ కోసం నేను స్పెషల్గా ల్యాప్టాప్ని తీసుకున్నాను, అది చూపిస్తాను. నేను తీసుకున్న ల్యాప్టాప్ యాక్చువల్గా మా హస్బెండ్ నేను మ్యాక్ తీసుకోమన్నాను, బట్ దీంతో సరిపెట్టారు. సో నేను తీసుకున్న ల్యాప్టాప్ యొక్క మోడల్ ఏంటంటే HP Pavilion X360 2-in-1. యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $750 ప్లస్ ట్యాక్స్. ఇంకా ఆఫర్ తర్వాత మాకు $499 ప్లస్ ట్యాక్స్ వచ్చింది. ఇంకా $250 అయితే ఆఫ్ వచ్చింది మాకు. లోపల చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్గా మా హస్బెండ్ నేను మ్యాక్ తీసుకోమన్నా, ఇంకా నన్ను దీంతో సరిపెట్టారు. మంచిగా మిర్రర్ లాగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం మొబైల్ చూద్దాం. సో యాక్చువల్గా మా హస్బెండ్ నేను iPhone 12 అడిగాను. కాకపోతే ఆఫర్లో SE ఉండడం వల్ల మా హస్బెండ్ SE తీసుకున్నారు. బట్ నాకైతే SE అంత నచ్చలేదు. సో మళ్ళీ అందుకే మా హస్బెండ్ iPhone 12ని ఆర్డర్ పెట్టాను. ఇంకో 2 weeksలో అది రీచ్ అయిపోతుంది కూడా ఇంట్లోకి. సో ఇది మా హస్బెండ్ తీసుకుంటారు. నెక్స్ట్ iPhone 12 నేను యూజ్ చేసుకుంటాను. ఈ ఐఫోన్ యొక్క కాస్ట్ వచ్చేసి $399 ప్లస్ ట్యాక్స్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఏ మొబైల్ తీసుకున్నాను అనేది. ఇది iPhone SE 2nd జనరేషన్. సో ఇది iPhone 11కి అలానే 12కి మధ్యలో 2020 ఏప్రిల్లో రిలీజ్ అయింది. కాకపోతే నాకు ఇది నచ్చలేదు, ఇంకా అలానే అందుకే 12 తీసుకుంటా. ఇది మా హస్బెండ్కి. నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ అండర్ ఆర్మర్ షూ. సో దాని యొక్క ప్రైస్ ఏంటి, అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. నా షూస్ సో
సో దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $84.97. ఆఫ్టర్ 50% ఆఫ్ తర్వాత మనకి $42.49కి వచ్చింది. నాకు ఇష్టమైన బ్రాండ్ టామీ. నేను ఒకటి చెప్తాను, అది మీరు చాలా షాక్ అవుతారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టామీలో జరిగిన ఒక వండర్ గురించి చెప్తాను. ఫస్ట్ నేను ఒరిజినల్ ప్రైస్ చెప్తా, ఇది ఎంత తీసుకున్నా అనేది. తర్వాత నాకు ఎంత ఆఫర్లో వచ్చిందని చూపిస్తాను. ఇది ఒరిజినల్ ప్రైస్ $120. సో ఇప్పుడు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? ఈ వీడియో చూడకుండా దీని యొక్క ప్రైస్ నాకు ఎంత ఆఫర్లో వచ్చింది గెస్ట్ చేయండి, చూస్తాను ఒకసారి. మీ కామెంట్లో నా కామెంట్స్లో ఒకసారి చెప్పండి. సో చెప్పేస్తున్నాను ఎంతకు వచ్చిందో. ఇదేంటి 119 కదా, సో ఆ 9 తీసేయండి, ఎంత $11 కదా. సో $11కి వచ్చింది నాకు ఇది. ఇదిగో ఇది చాలా బాగుంది కదా. అసలు నేను చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటాను కూడా, నాకు చాలా నచ్చింది. సో ఎందుకు ఆఫర్లో వచ్చిందో చెప్పనా, ఇది క్లియరెన్స్లో ఉంది. ఇది ఒకటే ఉంది, అది కూడా ఒక లైన్లో చివరన పెట్టేశారు, ఎవరు చూడలేదు, అలా ఉండిపోయింది. ఇంకా అది నాకు వచ్చింది ఇలా. సో నా సైజ్ ఉండడం నాకు అక్కడ లక్ అయిపోయింది. సో అందుకే ఇంకా తీసేసుకున్నాను. సో ఇది అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ టామీలో అయితే నేను 3 తీసుకున్నాను. నేను వేసుకున్న టీషర్ట్ కూడా ఒకటి. సో దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా $29. ఆఫ్టర్ ఆఫర్ తర్వాత అంటే $20 ఆఫ్ తర్వాత $9కి వచ్చింది ఇది. అంటే $9.99 అంటే $10కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి టాప్ ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా దాని ప్రైస్ వచ్చేసి $60. సో ఆఫ్టర్ $50 ఆఫ్ రాగా నాకు $9, అది కూడా $10కి వచ్చింది. సో దీని ప్రైస్ $60. ఆఫ్టర్ ఆఫర్ $10. పెద్ద బ్రాండ్ టామీ. సో నాకు ఇంత చీప్గా వచ్చాయి, ఇంకా చాలా హ్యాపీ. నెక్స్ట్ లా. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $54.99. ఆఫ్టర్ ఆఫర్ $16కి వచ్చింది. ఈ టీషర్ట్ వచ్చేసి నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. $25ది ఇంకా 75 ఎంతో ఆఫర్లో ఉండగా $10కి వచ్చింది. ఆల్రెడీ ఒకసారి వేయడం కూడా అయిపోయింది. ఇది నిన్న వెళ్ళి తీసుకున్నది మేము, Rui 21. అసలు అక్కడ ఉన్న అన్ని బ్రాండ్స్లోకి వెళ్ళా, ఇది బ్రాండ్ అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. కాకపోతే చాలా చీప్, అంటే చాలా చీప్ ఉన్నాయి. $5కి ఒక టాప్, $6 టాప్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఉంది హుడీ. దీని కాస్ట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $27. ఆఫ్టర్ ఆఫర్ నాకు $12కి వచ్చింది. సో ఇంకా ఒక క్యాప్ కూడా తీసుకున్నాను, పాంపన్ క్యాప్. దీని ప్రైస్ $11 యాక్చువల్ ప్రైస్. ఆఫ్టర్ ఆఫర్ $7. ఇంకా నార్మల్గా షార్ట్స్ అలా తీసుకున్నాను. దెన్ దీని కాస్ట్ కూడా అంతే. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $13. ఆఫ్టర్ $10కి వచ్చింది, $6కి వచ్చింది ఆఫ్టర్. ఇంకా అలానే ఓల్డ్ నేవీలో ఒక టాప్ తీసుకున్నాను. ఇలా ఫుల్ వస్తుంది. ఇదైతే బీచ్ పర్పస్ బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే దీనిపైన చూడండి మంచి మంచి బీచ్ వ్యూ ఉంటుంది, అలా కనిపిస్తుంది కాబట్టి నేను అలా సెట్ చేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడే. అయితే డిజైన్ డ్రెస్ మీద ఏ డిజైన్ ఉంటే అలా మా ఆయన టేస్ట్ లేదు. చూడండి, ఇది బీచ్ కంటే కాదు, ఇంట్లో వేసుకోవడానికంట. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $40. $6కి వచ్చింది. $40ది $6కి. నెక్స్ట్ బనానా రిపబ్లిక్. నేను మ్యాక్సిమం యూఎస్కి వచ్చినాక నాకంటూ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అవన్నీ కూడా బనానా రిపబ్లిక్లోనే. ఎందుకో నాకు అన్నింటికంటే అక్కడే ఎక్కువ సెట్ అయిపోతున్నాయి డ్రెస్సెస్. ఎందుకంటే మా హస్బెండ్ విసిగిచ్చి అక్కడికి తీసుకెళ్లడంతోనే సరేలే ఏదో ఒక టాప్ తీసేసుకో అని అంటున్నారు. సో ఇప్పుడే మాకు ఒకటి కొరియర్ కూడా వచ్చేసింది, హార్డ్ డిస్క్. మా హస్బెండ్ ఆర్డర్ పెట్టారు, అది కూడా వచ్చేసింది. 5 TB. ఏంటి ఎంత? 5 TB హార్డ్ డిస్క్.
5 TB హార్డ్ డిస్క్ అంట. $90, 96కి వచ్చింది ఆఫ్టర్ ట్యాక్స్. ఆఫ్టర్ ట్యాక్స్ $96కి వచ్చిందంట. సో ఇది తర్వాత ఓపెన్ చేద్దాం. సో ఈ టాప్ తీసుకున్నా, బాగుంది కదా, మా హస్బెండ్కి చాలా నచ్చింది టాప్. సో నా నెక్స్ట్ వీడియోస్లో ఇలా కొత్త కొత్త డ్రెస్సెస్ వేసుకుంటాను. సో యాక్చువల్ ప్రైస్ దీని ఏంటంటే $120 ఉంది. ఆఫ్టర్ వాళ్ళు ఒక క్లియరెన్స్లో పెట్టేశారు. ఎంత? $61కి క్లియరెన్స్లో పెట్టాక మళ్ళీ మాకు ఒక ఆఫర్ వచ్చింది, అది $24కి వచ్చింది. అంటే $119 నుంచి $120 నుండి $24కి వచ్చింది అన్నట్టు. కానీ చాలా బాగుంటుంది క్లాత్ అయితే, అసలు ఎన్ని ఉతుకులేసి ఎంత వాషింగ్ మెషిన్లో ఎన్నిసార్లు పడేసినా బాగుంటుంది. నెక్స్ట్ మా బాబు డ్రెస్సెస్కి వద్దాం. మోస్ట్లీ మా బాబు కాటన్స్లోనే తీసుకున్నాము. కాటన్స్లో అయితే చాలా బాగుంటాయి పిల్లలకి. సో ఇలా ఒక ప్యాంట్ వచ్చింది, పైన ఇలా టాప్ వచ్చింది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $46. ఆఫ్టర్ 80% ఆఫ్ రాగా మాకు $9కి వచ్చింది. ఈ డ్రెస్ని కూడా అక్కడ తీసుకున్నాము. సో ఇలా ఒక హుడీ వచ్చింది బాబుకి, ఇంకా అలానే లోపల ఇంకో టాప్ కూడా వచ్చింది. ఇలా ఒక ప్యాంట్ నార్మల్గా $34 ఒరిజినల్ ప్రైస్. ఆఫ్టర్ 50% తర్వాత మాకు $17కి వచ్చింది. ఇదైతే వాల్మార్ట్లో తీసుకున్నాము హాలోవిన్కి. చాలా ఫోటోషూట్ అయిపోయింది. ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను. దీని కాస్ట్ $1. నెక్స్ట్ ఇది గ్యాప్లో తీసుకున్నాము. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $50. ఆఫ్టర్ 50% ఆఫర్ రాగా మనకు $25కి వచ్చింది. ఒరిజినల్ ప్రైజే మెన్షన్ చేస్తున్నాను, నేను ఇంకా ట్యాక్స్ని యాడ్ చేయట్లేదు. సో నేనైతే ఇక్కడ ఒక క్యాప్ తీసుకున్నాను. యాక్చువల్గా మా బాబుకి ఇంకా షూ ఇంకా క్యాప్స్ అలా కావాలి, అవి ఆన్లైన్లో పెడుతున్నాము. సో దీని కాస్ట్ వచ్చేసి $23 ఒరిజినల్ ప్రైస్. ఆఫ్టర్ ఆఫర్తో రాగా మాకు $12కి వచ్చింది. సో చెప్పండి. సో ఈ లిప్స్టిక్స్ అయితే తీసుకున్నాను మ్యాట్లో, చాలా బాగున్నవి. లోరియల్లో తీసుకున్నాను. ఈచ్ ప్రైస్ వచ్చేసి $12. దీని 12, దీని 12, అంటే మనకు $24 రావాలి. ఈ రెండు కలిపి 24. బట్ ఆఫ్టర్ ఆఫర్ గెస్ చేయండి, జస్ట్ $2. లాస్ట్ టైం అయితే నేను MK బ్యాగ్ కూడా తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి అప్పుడు 200 చేంజ్ అలా ఉండే లాస్ట్ టైం దీని ప్రైస్. ఆఫ్టర్ 60% ఆర్ 50% ఆఫర్ తర్వాత మనకు $1 or $2కి వచ్చింది. అందుకే ఈసారి నాకు హ్యాండ్ బ్యాగ్ కొనివ్వలేదు మా హస్బెండ్. అలానే ఆల్డో షూ కూడా తీసుకున్నాను ఆ టైంలోనే, అందుకే ఈ టైంలో జస్ట్ అండర్ ఆర్మర్ షూ తీసుకున్నారు. నా పిక్లో కనిపిస్తాయి, నేను వేసుకున్న షూ కూడా ఆల్డో షూ అవే. నెక్స్ట్ అండర్ ఆర్మర్లో కొన్ని ట్రాక్స్ కూడా తీసుకున్నాము, అవి కూడా చూస్తాను. సో ఇది నాది ఫ్లీ షర్ట్. ఇది దీని కాస్ట్ ఏమో $50 యాక్చువల్ ప్రైస్. ఆఫ్టర్ క్లియరెన్స్లో పెట్టింది $36కి. మాకు మళ్ళీ దానిలో ఆఫర్ వచ్చేసి ఆఫ్టర్ ఈ 36లో మళ్ళీ మాకు 50% ఆఫర్ వచ్చింది, అంటే $18కి వచ్చింది. సో ఎప్పటి నుండో నాకు ఒకటి ఏంటంటే మా బాబుకి మా హస్బెండ్కి ఇంకా నాకు అలానే సేమ్ కలర్ టీషర్ట్స్ ఉండాలని, సేమ్ ఉండాలని కొంచెం ఇష్టం అన్నట్లు. సో అందుకే ఒక వైట్ టీషర్ట్ తీసుకున్నాను. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి $50. ఆఫ్టర్ $25 పెట్టారు. $25లో మళ్ళీ మాకు 50% ఆఫ్ వచ్చింది. సో $12 ప్లస్ ట్యాక్స్. నెక్స్ట్ మా హస్బెండ్ షాపింగ్ చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా వైట్ టీషర్ట్ నాకు ఉంది, ఇంకా అలానే మా హస్బెండ్ కూడా ఒకటి తీసేసుకున్నాను. ఎక్కడ ఉంది ప్రైస్ ట్యాగ్ లేదు నిజానికి, అప్పుడే వచ్చి ప్రైస్ ట్యాగ్ కూడా ఇంపేసుకున్నాడు మా హస్బెండ్. ఎంతకో ఆఫర్లు ఎంత ఇది 2 ఒక దగ్గర తీసుకున్నాను. సో ఇది కూడా మా హస్బెండ్ది $22 ఆఫ్టర్ 50% ఆఫ్
$12. $11 $12 ప్లస్ ట్యాక్స్. సేమ్ అంతే, ఆ వైట్ కూడా అంతే. సో ఇవి వ్యాన్ హుజన్లో తీసుకున్నారు. సో ఇలా ఫార్మల్ అయితే తీసుకున్నారు, ఆఫీస్కి అలా యూజ్ అవుతుందని. అంతే మా హస్బెండ్ షాపింగ్. చూడండి చాలా తక్కువ తీసుకున్నాను నేను. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $8 ఉంది. ఆఫ్టర్ ఆఫర్ 50% ఆఫర్ తర్వాత $4 వచ్చింది. ఇవన్నీ కూడా జస్ట్ $4. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ 5 TB. ఇంకా నెక్స్ట్ కిండిల్ ఈ రీడర్ కూడా ఆర్డర్ చేసాము. అది ఇంకో 2 daysలో వస్తుంది. iPhone 12 వచ్చేసి ఇంకో 2 weeksలో వస్తుంది. సో ఇది మా షాపింగ్. యాక్చువల్గా నా కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా ఏంటి అనేది కాదు మ్యాటర్. ఏది ఎంతలో ఉండే కాస్ట్ మనకి ఎంత చీప్గా వచ్చింది అంటే, ఎలా ఇక్కడ డీల్స్ అనేటివి ఎలా జరుగుతాయి అనేది మెయిన్గా చూపించాలనుకున్నాను. సో అందుకే ఈ వీడియో చేశాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మొదటిసారి మన వీడియోని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.